భాగి రాథోడ్ ఇద్దరు సరస్వతి మేడం దగ్గరికి వచ్చి, మేడం మీరు ఆయనతో ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి మేడం, మనోహరి గురించేనా అని భాగి నిలదీస్తూ ఉంటుంది. మనోహరి చెంబా ఇదంతా చాటుగా వింటూ ఉంటారు. అవును భాగి అని సరస్వతి మేడం అంటుంది. వద్దు మేడం, ఆయనకి మనోహరి గురించి చెప్పకండి అని భాగి అంటే, ఏ భాగి ఎందుకు చెప్పకూడదు, తులసివనంలో గంజాయి మొక్క లాంటి మనోహరి గురించి అమరేంద్రకి తెలిసే తీరాలి అని సరస్వతి అంటుంది. ఒకవేళ చెప్పేటట్లయితే మా మిస్సమ్మని ఈ పాటికి చెప్పి ఉండేది కదా మేడం అని రాథోడ్ అంటే, ఆయన మా అక్కకిచ్చిన మాట తప్పేలా చేయలేను మేడం, అందుకే చెప్పొద్దని చెప్తున్నాను అని భాగి బాధపడుతూ చెప్తూ ఉంటుంది. మనోహరి కలిసి రావటం అంటే ఇదే అని చెంబా నవ్వుతూ ఉంటే, చెప్పానా నా వైపు ఎప్పుడు దేవుడు ఉంటాడు, నాకు సహాయం చేస్తూ ఉంటాడు అని మనోహరి చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. చూడండి మేడం, అంత పెద్ద తులసివనాన్ని ఒక్క గంజాయి మొక్క ఏం చేస్తుంది చెప్పండి, అందుకే మేము మనోహరికి శిక్షగా పార్థుగారితో పెళ్లి చేసి పంపించాలి అనుకుంటున్నాము అని బాగి చెప్తుంది. కానీ దానికి పెళ్లి చేస్తే ఏమవుతుంది బాగి, ఒకసారి రణ్వీర్ని పెళ్లి చేసుకుని బిడ్డను కూడా కానీ ఇప్పుడు ఇలా మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే ఏంటి లాభం చెప్పు, దానికి శిక్ష పడి తీరాల్సిందే అని సరస్వతి మేడం అంటుంది. కానీ పార్థుగారు రణ్వీర్లా కాదు, పార్థుగారితో ఆ మనోహరికి పెళ్లి చేయటం శిక్ష లాంటిదే, మమ్మల్ని అర్థం చేసుకోండి అని రాథోడ్ బాగి చెప్పడంతో, మరి అమరేంద్ర గారు అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి అని సరస్వతి మేడం అంటుంది. ఏదో ఫండ్స్ కోసం అడగలేక మొహమాట పడుతున్నారని నేను మేనేజ్ చేస్తానులేండి మేడం, మీరు మాత్రం అన్నిటికీ తలోపండి అంతే కదా అని బాగి అంటుంది. అది చెంబా విషయం, ప్రాబ్లం సాల్వ్డ్, పద ప్రచండ ఏం చేస్తాడో చూద్దామని మనోహరి అంటే, పొద్దున్నే నక్కతోక తొక్కి వచ్చావు మనోహరి, సూపర్ అని చెంబా అంటుంది. ఇప్పుడు పిల్లలందరూ మిమ్మల్ని అలరించబోతున్నారు, ముందుగా ఝాన్సీ లక్ష్మీబాయి అంజు ఇక్కడికి రాబోతోంది అని వార్డెన్ చెప్తుంటే, అలా అంజు ఝాన్సీ లక్ష్మీబాయి వేషంతో స్టేజ్ మీదకి వచ్చి ఎరగదీస్తూ ఉంటుంది. తర్వాత ఆనంద్ ఆకాష్, ఆ తర్వాత భర్తమాతగా బుజ్జమ్మ వచ్చి అలరిస్తూ ఉంటారు. బాగి వాళ్ళందరూ చూస్తూ చాలా సంతోషంగా క్లాప్స్ కొడుతూ ఉంటారు. రే శిష్య, ఎంతసేపురా ఆ తేనెతెట్టుని త్వరగా కదిల్చు అని ప్రచండ చెప్పడంతో చెట్టు ఎక్కి శిష్యుడు దానిని కదిలిస్తూ ఉంటాడు. ఈ లోపల అవన్నీ చెదిరిపోయి తేనెటీగలన్నీ కూడా పిల్లల మీదకి బాగి వాళ్ళ మీదకి దూసుకు వచ్చేస్తాయి. ఏంటి ఈ తేనెటీగలన్నీ ఉన్నట్లుండి ఎక్కడి నుంచి వచ్చాయి, రాథోడ్ పిల్లల్ని తీసుకువెళ్ళు అని అమర్ కేకలు పెడుతూ ఉంటారు. అవును ఎక్కడి నుంచి వచ్చాయి చెంబా అని మనోహరి అంటే, ఏమో మనోహరి నాకేం తెలుసు, ముందు వెళ్ళి దాక్కుందాం పదా అని చెంబా అంటే, అసలు ఈ ప్రచండ ఏం చేస్తున్నాడు అని మనోహరి అంటూ ఉంటుంది. ఇక బాగి అయితే పిల్లలు అంటూ స్టేజ్ మీదకి పరుగులు పెడుతూ వచ్చి తేనెటీగలు కొట్టకుండా చీర చెంగుని అడ్డు పెడుతూ ఉంటుంది. ఈ లోపల అమర్ పిల్లలు పిల్లలు బాగి అంటూ అరుస్తూ టేబుల్ పైన ఒక పెద్ద దుప్పటి ఉంటే దానిని లాగేస్తాడు. ఆ దుప్పటి ఆ టేబుల్ పక్కనే కింద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఈ లోపల ప్రచండ అక్కడికి బుజ్జమ్మని తీసుకువెళ్ళటం కోసం వచ్చి ఉంటాడు. అయితే అమర్ ఆ దుప్పటి తీసుకొని పిల్లలు పిల్లలు అని బాగికి పిల్లలకి తేనెటీగలు కొట్టకుండా అడ్డు పెడుతూ ఉంటాడు. ఈ లోపల ప్రచండ బుజ్జమ్మని తీసుకువెళ్దామని దగ్గరికి వస్తూ ఉంటే ఆంజనేయ స్వామి విగ్రహం కాస్త కోతిగా మారిపోయి అక్కడి నుంచి వెలుగుల్ని విరజిమ్ముతూ ప్రచండని తరింపడేస్తుంది. ప్రచండ ఆ వెలుగులకి ఆ శక్తికి తట్టుకోలేక ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతాడు. ఇక తానేమీ చేయలేనని తెలుసుకొని అక్కడి నుంచి పరుగులు పెడుతూ వెనుదిరిగి వెళ్తూ ఉంటాడు. ముసుగు కప్పుకొని అలా పారిపోతూ ఉంటే అమర్ చూసేస్తాడు. చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అయితే ఈ లోపలే తేనెటీగలు కూడా ప్రచండతో పాటు అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. అమ్మయ్య అని అందరూ రిలాక్స్ అయిపోయి రాథోడ్ పిల్లలు అందరూ కూడా మళ్ళీ స్టేజ్ దగ్గరికి వస్తారు. మాంత్రిక ఏంటి తిరిగి వచ్చేశారు, మీరు వచ్చారేంటి, భుజం ఎక్కడా అని శిష్యుడు అడగటంతో, త్రుటిలో తప్పిపోయిందిరా, అక్కడంతా మంటలు వచ్చాయి తెలుసా అని ప్రచండ అంటాడు. ఏమిటి మాంత్రిక మంటలు రావటం ఏంటి అని శిష్యుడు అంటే, అదేరా నాకు అర్థం కావటం లేదు అని ప్రచండ అంటాడు. ఇప్పటి వరకు లేని తేనెటీగలు సడన్గా రావటం ఏంటి, అప్పుడే వెళ్ళిపోవటం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాయి ఏమీ అర్థం కావటం లేదే అని రాథోడ్ అంటే బాగి అమర్ చుట్టుపక్కల మొత్తం గమనిస్తూ ఉంటారు. అప్పుడే ఆ టేబుల్ కింద ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని బాగి చూసేసి, ఆంజనేయ స్వామి విగ్రహం అక్కడే ఉంది అని షాకింగ్గా అందరికీ చూపిస్తూ ఉంటుంది. అవును నా విగ్రహం అంటూ బుజ్జమ్మ వెళ్ళి ఆ విగ్రహాన్ని తీసుకువస్తుంది. అమర్ దానిని పట్టుకొని అలాగే చూస్తూ ఉంటాడు. అంటే ఈ ఆంజనేయ స్వామి వల్లే ఈరోజు మనం అందరం కూడా ప్రాణాలతో ఉన్నామన్నమాట, అంతా ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్లే ఇలా జరిగింది అని
రాథోడ్ చెప్తుంటే అసలు ఇంట్లో ఉండాల్సిన విగ్రహం ఇక్కడికి ఎలా వచ్చింది అని బాగి అడుగుతూ ఉంటుంది. బాగి మొత్తం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని అమర్ అంటాడు. సార్ మీరు ఇక్కడికి వచ్చినందుకు ఇలా జరిగినందుకు నాకు చాలా బాధగా ఉంది సార్, నన్ను క్షమించండి సార్ అని సరస్వతి చెప్తుంది. పర్వాలేదు మేడం, బాగి పిల్లలు బయలుదేరదాం పదండి అని అమర్ వాళ్ళందరూ కారు దగ్గరికి వస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఎవరో ఒక దొంగ చేతికి ఇస్తే ఆ దొంగ ఎక్కడో దాచిపెట్టి పారిపోయాడని చెంప చెప్పింది కదా, ఆ విగ్రహాన్ని ఇక్కడే దాచిపెట్టాడు, అదిగో అక్కడే ఉంది అని ప్రచండ కూడా చూపిస్తూ ఉంటే ఆ విగ్రహం ఇంట్లో ఉన్నా కూడా మన ప్లాన్ సక్సెస్ అయి ఉండేదేమో మాంత్రిక అని శిష్యుడు కూడా బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు కూడా మనం అవకాశాన్ని చేజార్చుకున్నాము మాత్రక, ఇక బుజ్జమ్మ శక్తులు మనకు దక్కవేమో, ఇంతేనేమో శిష్యుడు అంటే, లేదురా నేను మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటాను, అవసరమైతే పంచభూతాల్ని నా అధీనంలోకి తీసుకొని ఈ భూగోళాన్ని దిగ్బంధనం చేసి నేను ఆ పిల్ల శక్తుల్ని తీసుకుంటాను, చూస్తూ ఉండు అని ప్రచండ చెప్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత అమర్ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కాఫీ టేబుల్పై పెట్టి అసలు మన ఇంట్లో ఏం జరుగుతోంది, ఈ విగ్రహం గురించి ఇంట్లో వాళ్ళని అడిగితే అందరూ కూడా ఏమీ తెలియదనే చెప్పారు, మరి ఇంట్లో ఉండవలసిన విగ్రహం అక్కడికి ఎలా వచ్చింది, బయటి వాళ్ళు కూడా ఎవరు ఇంటి లోపలికి రాలేదు, మరి విగ్రహం దానంతటా అదే అక్కడికి ఎలా వెళ్తుంది, నాకు సమాధానం కావాలి చెప్పండి అని అమర్ అరుస్తూ ఉంటే, అమర్ నేను సీసీటీవీ ఫుటేజ్ కూడా చూశాను అమర్, సస్పీషియస్గా ఏది కనిపించలేదు అని పార్థు చెప్తాడు. ఖచ్చితంగా ఇది ఇంటి దొంగల పనే అయి ఉంటుందండి, బయటి వాళ్ళ పని అయితే కాదు అని బాగి అంటే, అవును సార్ అని రాథోడ్ అంటాడు. ఇంటి దొంగల పని అంటే మీరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరి మీద మీరు డౌట్ పడుతున్నారు అని అమర్ అంటే, మీరు ఆధారాలు లేకుండా నేనేమి మాట్లాడలేనండి, ఖచ్చితంగా మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తే మీకే తెలుస్తుంది అని బాగి అంటే, నేనే తెలుసుకుంటానని అమర్ అంటాడు. నేను కనిపెట్టి వాళ్ళని మాత్రం అస్సలు వదిలిపెట్టను, పిల్లలు ఈ విగ్రహాన్ని తీసుకువెళ్ళి నిద్రపోండి అని అమర్ చెప్పడంతో పిల్లలు వెళ్తారు. ఖచ్చితంగా ఇది ప్రచండ పనే అయి ఉంటుంది అమర్, తన మంత్రశక్తులతో ఈ విగ్రహాన్ని పట్టుకు వెళ్ళిపోయాడేమోనని పార్థు అంటే, లేదు పార్థు గారు ఇది ప్రచండ పని కానే కాదు, ఏదైనా కూడా తన మంత్రశక్తులతో చేయగలడేమో కానీ ఆంజనేయ స్వామి విగ్రహం విషయంలో మాత్రం ఆ ప్రచండ అస్సలు ఇలా చేయలేడు అని బాగి అంటే, గారు ఆంజనేయ స్వామి అంటే మంత్రగాళ్ళకి చాలా భయం అని రాథోడ్ అంటాడు. ఇది ఖచ్చితంగా మనుషుల పనే, వాళ్ళు నాతో ఆటలాడుతున్నారు, నేనేంటో చూపిస్తాను అని అమర్ ఛాలెంజ్ చేస్తాడు. అమర్ పార్థు కూడా అక్కడి నుంచి వెళ్ళగానే, ఖచ్చితంగా ఇది మనోహరి పనే అని తెలిసినా మనమేమి చేయలేకపోతున్నాం కదా మిస్సమ్మ, నువ్వేమో ఆ మనోహర్ని క్షమించేసి సార్కి నిజం చెప్పకుండా పెళ్లి చేసి పంపిస్తున్నావు అని రాథోడ్ అంటే, అది ఇలాంటి పనులు చేయకపోతే ఆశ్చర్యం కానీ చేస్తే మనకు ఆశ్చర్యం ఏముంది రాథోడ్, ఆంజనేయ స్వామి మనల్ని కాపాడటమే కాకుండా తనని తాను కూడా కాపాడుకున్నాడు అంటే అందులో ఏవో శక్తులు ఉన్నాయి కాబట్టి ఆ ఆంజనేయ స్వామి విగ్రహం ఇండ్లు దాటి వెళ్ళకూడదు రాథోడ్, వెళ్ళకూడదు అని బాగి అంటే, అమరేంద్రకి నీపై డౌట్ రావటం ఏంటో తెలియదు కానీ బాగీకైతే ఖచ్చితంగా నీ గురించి తెలిసిపోయింది మనోహరి, ఇప్పుడు నీకు పార్థుకి ఇచ్చి పెళ్లి చేయటం నీ తప్పుల్ని క్షమించి ఇలా చేస్తోందంటే బాగి ఖచ్చితంగా అది నీకు అందిన వరం అనుకోవాలి, కాబట్టి నా మాట విని నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపో మనోహరి, ఇంకేమీ ఆలోచించకు అని చెంబా చెప్తుంటే, నోరు ముయ్ చెంబా, అయినా కూడా ఆ ఆంజనేయ స్వామి విగ్రహం సరిగ్గా అక్కడికి వచ్చి చూడు చేరింది, అంత శక్తులున్నాయా అని మనోహరి అంటే, ఆ ఆంజనేయ స్వామి నిన్ను శిక్షించడానికే వచ్చాడు మనోహరి, నా మాట విను, లేకపోతే పోయి ఆ ఆశ్రమం దగ్గరికి ఆ విగ్రహం చేరటం చూడు, ఇప్పుడు ఆ విగ్రహానికి శక్తులు ఉన్నాయని బాగీకి తెలిస్తే ఇంకేమైనా ఉందా అని చెంబా అంటుంది.